దయచేసి దేవుడి సన్నిధిలో ఉన్నాం కదా, ప్రార్థన అనేసి కళ్ళు మూసుకొని నిశ్శబ్దంగా, అప్పుడు మనం ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆలకిస్తారా చెప్పండి. దయచేసి మాట్లాడుకోండి. ప్రార్థన అయిన తర్వాత ఏదో విషయం మాట్లాడుకోండి. కళ్ళు మూసుకొని పరిశుద్ధులైన మా తండ్రి యేసయ్య, మీ వందనాలు. గడిచినటువంటి 40 దినాలు ఈ ప్రార్థన పేరులు చక్కగా జరిగించుకున్నట్టుంది. మీ వందనాలు. మీరు బలపరచుకుంటే, మీరు కృప చూపించుకుంటే కార్యం జరుగుతున్నాయి. మరి చక్కగా జరిగించుకున్నాం. మరి 3 ఆకులు కూడా మీరు సిద్ధపరచుకున్నారు. మీ వందనాలు తెలుసుకుంటున్నాం. తెలుస్తున్నాం ఈ సమయం అంతా కూడా ఎదురైన సంఘాలందరూ కలిసి ఎదురని మరి ఏర్పాటు చేస్తుంది. మరి ఈ కార్యక్రమం ప్రారంభంగా సహాయం చేయండి. ఆయన అంతవరకు మీరు అధ్యక్షత వహించి మర్యాదగా క్రమం జరిపించండి. వీళ్ళు చేసే ప్రతి కార్యక్రమం మీ మహిమాత్మకు సహాయం చేయండి. మీరే మహిమాకరంతా ప్రభుత్వం మీ సహాయం ఏంటో దయచేసి అందరి బిడ్డలు పుట్టి ఉన్నారు. ఇక రావాల్సిన వరకు చక్కగా సహాయం చేయాలి. ప్రభు చూపించుకోవాలి. నడిపిస్తున్న బిడ్డలు మీ ఆత్మకు నడిపించుకోవాలి. యేసుక్రీస్తు వారి దివ్యనామను బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అందరూ కలిసి ఒక పాట పాడుతున్నాం. మొత్తం సంఘం అందరూ కలిసి అందరికీ వచ్చిన పాట పాడతాం. రాజా నీ సన్నిధిలో ఉంటాను, నేను ఉంటాను అని సాంగ్ పాడుతున్నాం.
పైకి అనుకున్నాను అక్కడ గట్టి కొట్టాలి మీరు అట్లా జగమును లేని పరిపాలక జగతికి నీవే ఆధారమా. జగమును లేని పరిపాలక జగతికి నీవే ఆధారమా. ఆత్మకు మనసుతో యూత్ వారు వచ్చి పాల్పడుతున్నారు. చూచే నచ్చాడు
ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు తీసుకోవాలి. మీ మీద టీవీ యాంకర్ బాగా చెప్తారు. సరే అయితే డ్యూయట్ సాంగ్స్ కాంపిటీషన్. సరే మన మధ్యలో ఉన్న జడ్జెస్ గారిని ఇన్వైట్ చేద్దాం. మొదటిగా ఈరోజు చూడండి అంటే చెప్పకుండా అయితే మొదటగా ఈరోజు డ్యూయట్ సాంగ్ పాడుతుంది సుధరణ్య హెతులు. కేవలం సరదాగా పాడుతున్నాను, కాంపిటీషన్ ఉంది అన్య ఓపెన్ సాంగ్ సుధరణ్య హైదరాబాద్ వచ్చి వాడతారు. యూత్ లీడర్స్ పాడుతుండగా మీరంతా కూడా యూత్ టైప్ ఎంకరేజ్ చేయాలి. కాంపిటీషన్ కాదు, మాతృ మాకన్నా ప్రొఫెషనల్ సింగర్స్ వస్తారు. ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఓకే, Hallelujah.
ఓకే. రావు వెంకటరావు మర్చిపోయిన నేనే యాంకర్. మొదటి నుండి మర్చిపోయినారు నీకు ఎవరు యాంకరింగ్ ఇచ్చారు? సరే, కాంపిటీషన్ ముందుకు వెళ్ళే ముందు ఒక చిన్న గేమ్ ఆడు. గేమ్ పేరేంటి? నువ్వు ఏదో ఆలోచించే ఉంటావు కదా, నువ్వు అడిగినాక మాత్రం మారుతావా? సరే, నేను ఎవరిని, గేమ్ పేరు నేను ఎవరిని. మేము చిన్న క్లూస్ ఇస్తూ ఉంటాం, 2-3 లైన్లు ఇస్తూ ఉంటాం. మీ యొక్క మావాడు మర్చిపోలేదు, మావాడు ఏం చెప్పినా దానికి ఒక అర్థం ఉంటుంది. చెప్పారు పూర్తిగా మీకు? ఎక్స్ప్లెనేషన్ ఏం ఉండదు, జస్ట్ ఒక 4 లైన్స్. ఫస్ట్ లైన్ ఒకటి నేను చదువుతా, మీకు అప్పటికే ఎదిగేస్తుంది, ఎందుకంటే మనం అందరం బైబిల్లో బాగా తెలుసుకుంటాం కాబట్టి. సో క్వశ్చన్ అడుగుతాను. ఆది దంపతులకు నేనే ప్రధాన సంతానిని, నాకు కోపం ఎక్కువ, ఎవరు చెప్పారా? చెప్పట్లు కొట్టండి ఎలాగ. ఓకే, సుధీరాన్ని హరిద్రలో ఏం గమనించారా? చెప్పరా? మ్యాచింగ్ డ్రెస్. అద్దురా అది. నెక్స్ట్ నవదంపతులు మాట్లాడితే సుధాకర్ శ్యామని అది మీరే మీరే ఫస్ట్ ఉండాలి. కనులను చూడాలని సాంగ్.
అదే మాట్లాడు. ఏదో అనుకోవడం ఉండదు చెప్పు. నేనేం అనుకోవట్లేదు రా మహేష్, నీ గురించి అయితే అసలు నీకు అనుకోవట్లేదు. ఇక్కడ ఎవరు దొరకరురా, నేను ఒక్కడిని దొరుకుతాను కదా, ఎప్పుడు చూస్తున్నా. ఆ సుధీరని కూడా ఏంటో నాకు తెలియదు, నీకు కూడా నాకు యాంకర్ వేస్తుంది. ఎవరిని దూరేస్తారు అదే, అవన్నీ పర్వాలేదు రా. చిన్నప్పటి నుంచి మనతో కలిసి చెప్పు చెప్పు చేతిలో సరే సరే ఇది నెక్స్ట్ వీక్ పిలిపించే ముందు చిన్నపిల్లలకి ఇది క్వశ్చన్. చిన్నపిల్లలకి కాదు, అందరికి ఫస్ట్ లైన్ ఒకటే చెప్పి ఇది పెద్ద మన లల్లి లాంటి ఇంటెలిజెంట్ చెప్పేస్తున్నారు. శత్రువు గర్వంతో మాట్లాడుతుంటే ఊరుకోలేకపోయాను. నా దగ్గర ఆయుధమేమీ లేకపోయినా యుద్ధానికి సిద్ధపడ్డాను. ఎవరు ఎవరు నేను సెక్స్ రీజన్ బాగా చెప్పారు క్లాస్. ఓకే నెక్స్ట్ అంటే ఒక విషయం చెప్పాలి. మీరు పాట పాడినప్పుడు చప్పట్లు కొట్టడం వల్ల వాళ్ళు ఎలా పాడుతున్నారో తెలియట్లేదు. అందుకని చప్పట్లు కొట్టకండి, చప్పట్లు కొట్టకుండా వినండి. వింటే అప్పుడు వాళ్ళు ఎలా పాడుతున్నారో మాకు తెలుసు. మార్కులు వేయాలంటే మరి మాకు కరెక్ట్గా వినపడాలి లేదా, మేము కరెక్ట్గా. అందుకని మీరు చప్పట్లు కొట్టడం వల్ల మాకు తెలియట్లేదు, అందువల్ల మేము మార్కులు కరెక్ట్ వేయలేము. మార్కు చప్పట్లు కొట్టకుండా వినండి. తర్వాత ఏంటంటే తర్వాత మాకు కరెక్ట్గా ఈ మూల కూర్చోబెట్టడం వల్ల వాళ్ళు పాడేది సరిగ్గా వినపడలేదు. మీకు వినపడినట్టు అంత బాగా మాకు వినపడలేదు. కాబట్టి మరి మాకు వినపడినంత కూడా మేము మార్కులు వేస్తాం, ఎవరు ఫీల్ అవుతుంది. సరేనా? అవన్నీ తర్వాత మాట్లాడతాం. ఓకే నెక్స్ట్ పౌరు దైవనాయ్ గారు వచ్చి పాడతారు. గట్టిగా ఇది కూడా మ్యాచింగ్ మ్యాచింగ్ డ్రెస్ ఏంటో బాబు. ఎలా పాడినా సరే ఆలకించండి. నాకైతే గుళ్ళో భయం పుట్టేసి అక్కడ కూర్చున్నా. Hallelujah.
పాడారు ఇంకా గట్టి పట్టాలి. ఫోన్ కూడా ఏం చూడకుండా పాడంతా గుర్తుపెట్టుకుని పాడారు. పాపం మా బాబాయ్ అయితే ఆ టెన్షన్ నేను వెనకలేదు. జరుగుతా కదా అక్కడ ఏమడుగుతున్నారు ఏంటంటే చెప్పేస్తున్నారు కదా. నీకే క్వశ్చన్. సరే 2-3 లైన్లు అడుగుతుంటే ఇప్పుడు నాలెడ్జ్ చెప్పేస్తున్నారు. ఈసారి ఒక లైన్ అడుగుతాను. నా పేరుకు అర్థం నక్షత్రం. చెప్పండి. సరే సరే ఇప్పుడు ఒక పార్టిసిపెంట్ పిలుస్తాం. ఆ పార్టిసిపేట్ పాడిన తర్వాత అంతవరకు ఆలోచించండి. అప్పటికి చెప్పలేకపోతే ఇంకో లైన్ చెప్తాం. నా పేరుకు అర్థం నక్షత్రం. ఓకే, ఇప్పుడు షాగన్ రాజు గారు సునీత గారు వచ్చి పాడతారు. చెప్పట్లుగా చాలా ఇన్వైట్ చేయండి. అది కపుల్ సీక్రెట్, అది అర్థమైపోయింది. నీవు తప్పనకి లోకంలో ఎవరి నాయనా, నీవు తప్పనలో ఎవరికి చోటు లేదయా. నీవు తప్పనకి లోకంలో ఎవరి నాయనా, నీవు తప్పనలో ఎవరికి చోటు లేదయా. దావీదు కుమారుడా దాటిపోవయ్యా, విడిచిపోతయా. దావీదు
విడిచిపోతాయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బాగా పాడారు, గట్టి పాడండి. మరి ఆ క్వశ్చన్ అందరూ ఆలోచించారా? ఇంకో క్లూ ఏమంటారా? సరే గెస్ట్ చేయండి ఎవరైనా. ఎవరా ఇస్తాను. లేదు, లేదు, చెప్పాలనుకుంటే చెప్పండి ఎవరైనా. క్లూ ఏమన్నా? నీకు అది ఒకటి వచ్చారు ఇంకేం కీబోర్డ్లోనా? ఎలిమినేట్. నేను ఒక అనాథ. ఈడి కాదు, బైబిల్ ఉంది. అది చెప్పేశారు. చెప్పండి పట్టు. సరే నెక్స్ట్ క్వశ్చన్. నాకు 2 సహోదరులు ఉన్నారు. అనుకోకుండా నేను జబ్బు చేసి మరణించాను. 2 లైన్లు ఆలోచించాను. అనుకోకుండా జబ్బు చేసి మరణించాను. బైబిల్లో ఇంకెవరో చచ్చిపోలేదు అనుకోకుండా. నేను తిరిగి లేచానని చెప్పలేదు. తిరిగి లేస్తున్నాను అంతే. అనుకోకుండా జబ్బు చేసి మరణించానని చెప్పాను అంతే. హాజరేనా? ఆయన చెప్పారంటే కరెక్ట్. హాజరు. రైట్ ఆన్సర్. చెప్పలు పట్టండి. ఇంకో క్వశ్చన్ అడుగుదాం. మా నాన్న గ్రీకు దేశస్థుడు, మా అమ్మకు యూదరాలు. ఆయన చెప్పేసారు. మేము క్వశ్చన్ అడగకుండా ఆమె చెప్పేస్తాను. లేదు, లేదు. నెంబర్లే కదా మీకు ఎవరికి ఆన్సర్? ఎవరికి నెంబర్లే కదా? జడ్జెస్ పార్టిసిపేట్ చేయాలి. అది క్వశ్చన్ అడగకుండా చెప్పాలి. సరే సరే 2 క్లూలు చెప్పండి, ట్రై చేయండి. ఆన్సర్ చెప్పేసిన తర్వాత కూడా వెళ్ళలేదు అంటున్నారా? మనం చెప్పైతే సరే ఆన్సర్ గెస్ట్ చేసే ముందు నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. మర్చిపోయాను. మా నాన్న గ్రీకు దేశస్థుడు, మా అమ్మ ఒక యూదురాలు. ఆలోచించండి. సాంగ్ అయ్యాక నెక్స్ట్ వీడియో. ఓకే. ఇప్పుడు శంకర్ అండ్ జయమ్మ గారు వచ్చి పాడబడతారు. అందరూ చెప్పండి. పాట చెప్పాలి. పాట చెప్పి స్టార్ట్ చేయండి. మీరు ఎలా పడినా సరే మీరు యాక్సెప్ట్ చేయాలండి.
చాలా బాగా పాడారు, ఇంకా గట్టి కట్టాను. మా మోదేజ్ గారి సందేహం కొంచెం తీర్చేసింది. మీదే గెస్ సారీ నా తెలుగు జిల్లా పరిస్థితి చెప్పు చెప్పు. మా పాస్టర్ గారైన అపోస్తుడైన పౌలు గారికి నేను నమ్మకమైన కుమారుడు. రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. మళ్ళీ చెప్పండి. అది మీకు తెలియాలంటే మోదేజ్ గారే తప్పండి. ఈసారి అయినా ఆన్సర్ నువ్వు వెళ్ళలేదు అంతే. అక్కడ చెప్పిన ఆన్సరే ముందు తిమోతే నాకు చెప్పేసారు క్వశ్చన్ అడగకముందే. నక్షత్రం రూతు. ఏ క్వశ్చన్ అక్క? దానికే నేను ప్రొలగేట్ చేశాను, ఒక లైన్ ప్రూవ్ ఇచ్చాను. అదేంటా వేరే క్వశ్చన్ కాదు, అదే కంటిన్యూ చేశాను. ఏం ప్రమోట్ చేసిన సరే, ఇంకో క్వశ్చన్. నా పేరుకు నవ్వు అని అర్థం. ఒక లైన్ క్లూ, ఆలోచించండి. ఓకే, లాస్ట్ జంట ఈగర్లీ వెయిటింగ్. నాకు తెలిసి అందరూనా రెడీగా ఉన్నారా మరి ఆ జంట? అజంతా కూడా మ్యాచింగ్ చేశారు. ఆ జంట అసలు ఓకే ఓకే అందరికి తెలిసిపోయింది కానీ డైరెక్ట్గా వచ్చేస్తారా? ఇన్విటేషన్ లేకుండా వచ్చారంటే అది గుర్తుండిపోతుంది అందరికి. అది గట్టిగా చూడండి.
ఇంకా గట్టి కొట్టాలా చాలా బాగా వచ్చింది, బాగా పాడారు. సో చివరిగా జడ్జిమెంట్కి వెళ్ళే ముందు ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇంకో క్లూ ఇస్తున్నాను. యవ్వన కాలంలో సాయంకాలమున పొలంలో ధ్యానించే అలవాటు నాకు ఉంది. ఎవరు చెప్పారు? శైలజ. సరే, ఇద్దరికి చెప్పలు కొట్టండి. ఓకే, ఇప్పటి వరకు మీరు పాటలు బాగా అలరించారు కదా. ఇప్పుడు మన జడ్జెస్ మిమ్మల్ని అలరిస్తారు. ఆ జడ్జిమెంట్ ఏంటి, అది కావాల్సింది ఏంటి, మీ దగ్గర ఉన్నది ఏంటి, అవి చెప్పాలండి. ఫస్ట్ ఎమోషనల్గా చెప్తారు. అందరికీ అన్ని పాటలు ఒకసారి చెప్పాలంటే కష్టం కదా. అందుకే నేను ఒక్కొక్క పేరు చెప్తాను, మీరు ఒక్కొక్క జడ్జిమెంట్ ఇచ్చేయండి. ఒక పాట పాడిన తర్వాత అప్పుడు అది ఎలా పాడారు ఏంటి? మేము అలాగే అడుగుతున్నాం, కానీ మీరు ఆ పాట మీరు గుర్తుంచుకున్నారా లేదా, అది ఎలా పాడారు ఏంటి అని. అందుకే లాస్ట్ మేము అడుగుతున్నాం. ఫస్ట్ సుధాకర్ శ్యామ్. శ్యాము పాట అంటే సాంగ్ సెలక్షన్ కొద్దిగా అది స్లో సాంగ్. వాళ్ళు స్టార్ట్ చేయడం కూడా కొద్దిగా స్లోగా స్టార్ట్ చేసి అనిపించింది నాకు. వాయిస్ కూడా సరిగా వినపడలేదు, అంటే స్లోగా ఎత్తుకున్నారు. పాట అంతా కూడా అలాగే స్లోగా కంటిన్యూ చేశారు. కానీ సాంగ్ సెలక్షన్ కూడా కొద్దిగా ఇంకా వేరే సాంగ్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటే బాగా అనిపించింది నాకు, పర్సనల్ ఒపీనియన్. తర్వాత పర్వాలేదు, ఇద్దరు కోఆర్డినేషన్ బాగా ఉంటుంది, బాగానే బాగా పాడారు. సెకండ్ శాలేం రాజు, సునీత రాజు. శాలేం రాజు, సునీత. దయామణి, అంటే మేము ఎలా అడుగుతాం, మీరు అలా ఆన్సర్ చెప్పండి. దయామణి, పౌలు. శాలేం రాజు, సునీత. సునీత చాలా బాగా పాడారు ఇద్దరు, బాగా పాడారు. అయితే శాలేం రాజు కొద్దిగా ఫాలో అవ్వాలనిపించింది కొద్దిగా సునీత వాయిస్ ఎక్కువగా వినపడింది. పాట అంతా కూడా సునీత లీడ్ చేసినట్టు, శాలేం రాజు వెనకాల లేదా సపోర్ట్ చేసినట్టు ఉంది, కానీ ఇద్దరు కలిసి పాడినట్టుగా అనిపించలేదు. కానీ పాట మాత్రం చాలా మంచి పాట. సునీత అయితే కొద్దిగా అందులో ఇన్వాల్వ్ అయి పాడింది పాట, ఎవరిని ఆడియన్స్ చూడకుండా కళ్ళు మూసుకొని పాడింది. అంటే కాంపిటీషన్ అన్నట్టుగా కాకుండా తను ఏదో దేవుని ఆరాధిస్తున్నట్టుగా పాడింది, ఇన్వాల్వ్ అయి పాడింది. పర్లేదు, వాళ్ళు కూడా బాగా పాడారు. హరిదాసన మైక్ తీసుకో. హరిదాసన అడుగు. మిగతా కూడా చెప్తారా, అన్నీ అలా వస్తాయి. హరిదాసన. పౌలు దయమని తెలుగు తప్ప చాలా బాగా పాడారు. నాకు నచ్చిన విషయం చూడకుండా పాడారు ఇద్దరు, చూడకుండా పాడారు ఇద్దరు, బాగా పాడారు, ఇన్వాల్వ్ అయ్యి పాడారు, అది నచ్చింది నాకు. ముగ్గురు ఒకటే పాయింట్ చెప్పకూడదు, డిఫరెంట్ గా చెప్పాలి. అనుకుంటారని అలా చెప్పకూడదు. చెంటక్క మీరు చెప్పాలి. పౌరు దయమని. నేను అదే చెప్దాం అనుకున్నాను. అసలు చూడకుండా పాడడం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రేట్. నెక్స్ట్ ధైర్యంగా పాడారు, స్కేల్లో కూడా పాడారు, బాగుంది. క్లాస్. ఇప్పుడు అంకుల్ గారు శంకర్రావు గారు జయమ్మ అని గురించి. శంకర్రావు గారు జయమ్మ వాళ్ళు ఫస్ట్ టైం పాడడం అనుకుంటాను. ఫస్ట్ టైం కాబట్టి పాడారు, బాగా పాడారులే. అంటే మరీ అంత అధ్వానంగా పాడలేదు, కొద్దిగా అలవాటు లేదు కాబట్టి ఆ విధంగానే పాడారు. ముందు ఇంకా బాగా పాడతారేమో అనుకున్నాను. ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా ఇద్దరు అంటే ప్రాక్టీస్ చేశారు కదా, కానీ మరి అంటే మీకు అలవాటు లేకపోవడం వల్ల. కానీ
పాడడానికి వచ్చి నిల్చున్నారు, ధైర్యంగా పాడారు, సిగ్గుపడకుండా ధైర్యంగా పాడారు. అందువల్ల మీకు ముందు ముందుకు ఇంకా బాగా పాడతారని నేను ఇంకా ప్రాక్టీస్ ఉంటే బాగా పాడతారు. పర్వాలేదు, మీ ధైర్యానికి నేను మెచ్చుకుంటాను. సిగ్గుపడకుండా పాడారు. హరిదన మీరేమంటారు? ముందు వాళ్ళ ప్రెజెంటేషన్తో ఒకసారి చప్పట్లు కొడదాం అనుకుంటున్నాను. అంటే మొదటిసారి పాడారు కదా, భయం లేకుండా పాడారు. కాకపోతే ఒకరినొకరు ఫాలో అవ్వలేదు, సింక్లో పాడలేదు, అంతే. బాగానే పాడారు. చెప్పక మీరేమంటారు? ఫస్ట్ మైక్ పాపం చాలా ఇబ్బంది పెట్టేది. అయినా మా ఆయన గారు బాగానే పాడారు, కొంచెం స్లో అయినా బాగానే పాడారు. అక్క కొంచెం ఇంప్రూవ్ అయితే సరిపోతుంది. చివరిగా వచ్చారు కదా జంట, ఆ జంట గురించి చెప్పండి. ఒక్కొక్కరు. నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నిర్మలాన రమేష్ పాడడం ఏంటంటే ఫస్ట్ టైం కదా, అయినా సరే చాలా ధైర్యంగా పాడారు. ఫస్ట్ ధైర్యానికి మెచ్చుకోవాలి. పాట కూడా మంచి పాట, బాగా పాడారు, నాకైతే నచ్చింది. రమేష్ నిర్మల బాగా పాడారు. రమేష్ అలా పాడతారు అనుకోలేదు, బాగా పాడాడు. అది నా కొండాము నీవే అన్నదరా, అది నీవే అనేది కొద్దిగా హైలైట్ చేయడం వల్ల కొద్దిగా ఉద్యోగంగా అనిపించింది. అసలు ఒరిజినల్ సాంగ్లోనే అంత ఉద్యోగం ఉండదు, కానీ ఇద్దరు పాడినప్పుడు కొద్దిగా ఉద్యోగం అనిపించింది. అంటే అది ఫాల్ట్ అయినా సరే అక్కడ ఏంటంటే హైలైట్ అయింది. నా కొండావు నీవే అనేది, ఆ నీవే అనేది కొద్దిగా హైలైట్ చేయడం వల్ల వాయిస్ ఎక్కువ వినపడింది. మెయిల్ వాయిస్ అంటే లేడీ వాయిస్, ఫిమేల్ వాయిస్ తగ్గి మెయిల్ వాయిస్ కొద్దిగా ఎక్కువ రావడం వల్ల కొద్దిగా అదొక బాగా అనిపించింది. పర్లేదు, బాగా ట్రై చేశారు, బాగుంది కూడా. సాంగ్ సెలెక్షన్ కూడా బాగుంది. కొత్తగా చెప్పాలి. నిర్మలక్క కన్నా రమేష్ అనే పాట బాగా నచ్చింది. నాకు ఆయన చట్ట బాగా నచ్చింది. అడిగితే ఇస్తారు ఒకసారి. అంటే అక్క కొంచెం బేస్ లో పాడారు, అన్నయ్య మాత్రం ఉజ్జీవంగా బాగా అంటే ఆయన పాడతారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ టైం పాడము, నాకు బాగా నచ్చింది. ఓకే, జడ్జ్ కోసం అందరూ క్లాస్ కొట్టండి. థ్యాంక్ యూ. అందరూ చాలా చక్కగా పాడారు. నిజంగా ఒక జంట వచ్చి ఇక్కడ ధైర్యంగా నిల్చొని పాడడం అంటే అదే ఎక్కువ, అది దేవుళ్ళ చాలా గ్రేట్. దీని ప్రైజులు ఫౌండేషన్లు కాంపిటీషన్ కాదు, కానీ మీరు దేవుడి సన్నిధిలో నిల్చొని పాడారు చూడండి, అదే హైలైట్. మీ అందరి కోసం అందరూ గట్టిగా చెప్పలేదు. ఇంతటితో కాంపిటీషన్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే ఈ 40 days ఎవరు మిస్ అవ్వకుండా వచ్చారో వాళ్ళ జీవితంలో ఈ 40 days వాళ్ళ సాక్ష్యం ఏంటి, ఈ 40 days వచ్చారు కదా, వాళ్ళకి జరిగిన అద్భుత కార్యాలు ఏంటి, వాళ్ళ 40 daysలో ఏం చూసారో మనం వాళ్ళ మాటల్లో ఒక 2-3 నిమిషాల మాటల్లో విన్నాం. ఓకేనా? మొదటగా శారన్ గారు వచ్చి మాట్లాడతారు. మొదటిగా దేవుని నామమున తెలియజేసుకుంటున్నానండి. సమయం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు కూడి వచ్చిన సంఘం అందరూ కూడా నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నా సాక్ష్యం ఏంటంటే 40 days రావాలని నేను ఫస్ట్ అనుకున్నాను. అయితే దేవుడు ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాకు 3 సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి రావాలని ఒక ఆశ. అలాగే దేవుడు 40 days కూడా నన్ను ఆయన సన్నిధిని నడిపించారు. అందుని బట్టి దేవుడి నామాన్ని వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే రాలేని వాళ్ళు అందరూ బలమైన విశ్వాసాలు కాదని కాదు, రాలేని వాళ్ళు కూడా ఏవో ఒక సమస్యలతో రాలేకపోయారు. 1-2 రోజులు ఏవో ఆటంకాల వల్ల. అంటే వచ్చిన వాళ్ళు గొప్పని కాదు, దయచేసి గమనించాలి. అయితే లాస్ట్ థర్స్డే ఫ్రైడే అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళాను. మాకు కొంచెం రైస్ అని తినరు ఎక్కువగా, అసలు తినమే మానేశారు. అయితే తిన్న విషయంలో జరిగినట్టు ఒకవేళ జరుగుతుందేమో అని నాకు భయం. ఈ 2 days కూడా నేను హాస్పిటల్కి అమ్మని మార్నింగ్ వెళ్తే మళ్ళీ ఈవినింగే వచ్చాను. టెస్ట్ అవన్నీ చేయించాను. నాకైతే చాలా భయం అనిపించింది.
ఒకవేళ ఏమన్నా అయితే ఆపరేషన్ ఏమన్నా అయితే అమ్మ దగ్గర ఒకరు ఉండాలి, ఇంట్లో ఒకరు ఉండాలి. ఎలా ఉన్నది నేను ఒక్కదాన్నే కదా అని నాకు కొంచెం భయం అనిపించింది. నేను ప్రే చేసుకున్నాను. దేవుని కృపను బట్టి ఎటువంటి బలహీనత లేదని రిపోర్ట్స్ వచ్చాయి. అందులో బట్టి దేవుని నామాన్ని పొందనాలు. నేనైతే 40 days రావడం వల్ల నాకు ఈ మేలు జరిగిందని నేను బలంగా నమ్ముతున్నాను. దేవుని చిన్న సాక్ష్యం దీవించిందాక. అందరూ కలిసి క్లాస్ అంటే జడ్జెస్ మీరు వెళ్ళచ్చు. నేను ఎంతకే చెప్పాను అంతే. ఓకే, ఇప్పుడు శారదా ఆంటీ గారు వచ్చి మాట్లాడతారు. ఆ సాక్ష్యంతో క్లుప్తంగా విన్నాం. వందనాలు, తల్లిదండ్రులు వందనాలు. నేను 40 రోజులు మరియు ఏమీ తెలియదు చేసేది ఉన్నాను అలాగే. కానీ దేవుడు ఫస్ట్ 2 రోజులు బాగా ఇబ్బంది పడుతాను. తినేలా అన్న వల్ల నేను తిన్ను, దేవుడికి బాగా ఇస్తాను, దేవుడు నాకు ఎలా ఇస్తే అలాగే ఉంటాను అని తెలియదు కూడా, ఏమీ తెలియదు. టీవీ అందరూ టీవీ ఇచ్చింది తాగేసేదాన్ని. అలాగే ఉండి మళ్ళీ తెల్లవారు పని చేసుకొని మా సాయంత్రం పని చేసుకొని స్నానం చేసి ఇంటికి మా చర్చికి ఎంత బేగ వచ్చేయాలా, ఎంత బేగ రావాలా, 40 రోజులేమో చర్చికి వచ్చి చర్చి అయిపోయిన తర్వాత అప్పుడు వండుకొని కొద్దిగా వండుకొని పచ్చడి పెరుగు ఏదున్నా తీసేదాన్ని. తీసి మాత్రం తినేదాన్ని కాదు ఈ 40 రోజులు. నాకు దేవుడు మాత్రం బాగానే చూసాడు. నాకు దేవుడే తోడున్నాడు. నాకు దేవుడే ఎంత కష్టపడినా దేవుడు నా అంటే ఉన్నట్టున్నాడు. నేను అంటే నా దేవుడు. ఇప్పుడు ఇంటికి వెళ్తానా ఏసీ పాటలు వేసుకుని అలా 2 దాకా ఏసీ పాటలు ఊగుతుంటే నా ఏసీ నాకు తోడుగా. నేను ఒక్కదాన్ని ఉన్నా భయపడను, నేను భయలేదు. నాకు ఏసీ ఉన్నాను, ధైర్యంగా ఉంటాను. ఏ కష్టం వచ్చినా ఏసయ్యా నువ్వు ఉన్నావు తండ్రి. ఇన్ని ఒక్కొక్క గిన్నెలు దేవుడా ఏంటంటే అంటే చనువులతో వేసుకుంటాను, చనువులో ఉంటాను. నా పక్కన ఉన్నట్టే దేవుడు ఏసయ్య ఎంత మేలు చేస్తాడో నాకు ఏ భయం లేదు. ఏసయ్య ఉన్నాడు తోడు నాకు. అంటే ఈ 40 రోజులు ఎలాగున్నానో నాకు తెలుసు. కానీ ఆ 40 రోజులు ఇంకా అలాగ ఉంటాను. ఇంకా దేవుడు అలా ఉంచాలనిపిస్తుంది. ఆ దేవుళ్ళని ఇంకా బయటపరిచి ఇంకా మా మహేష్ గారు ఏమన్నా నన్ను అడిగారా? అడగలేదు. చెప్తా, అది పని కాదు. భోజనం టైం అయిపోతుందని వెళ్ళిపోయాను. భోజనం ఓకే. ఇప్పుడు శైలజాకి వచ్చి మాట్లాడుతుంది. అక్క సాక్ష్యం కొత్తగా చెప్తాను. మంచిలో వచ్చి మాట్లాడాలి. మొదటిగా సాక్ష్యం ఏంటంటే 40 దినాలు స్టార్టింగ్ ముందే నేను 40 రోజులు ఉత్సవంగా వెళ్ళాలని ఆశపడలేదు. అలాగే దేవుడు నాకు అవకాశం ఇచ్చి 40 రోజులు వచ్చేలాగా చేశాడు. కానీ వచ్చే 40 రోజులు స్టార్ట్ అయిన తర్వాత ఏదో ఒక సమస్య ఇంట్లోని సొంత పడిపోవడం, కాలు బాబు ఇవన్నీ నడవలేని పరిస్థితుల్లో అక్కడ తీసుకెళ్ళడం అన్నీ జరిగినా సరే దేవుడు నాకు అవకాశం ఇచ్చి నేను ఉండిపోదాం అనుకుని దగ్గర చేసేదానికి మొన్న నాకు బాగాలేదండి. బాగాలేనప్పుడు చాలా నీరసంగా ఉండిపోదాం అనుకున్నాను. కానీ మరి వెళ్ళాకేమో వచ్చాను. దేవుడు అవకాశం ఇచ్చాడు. దేవుడు ఎదిగినకు, దేవుని వాక్యం నేర్చుకునేటకు, దేవుని దగ్గరగా ఉండటకు నాకు దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఎత్తిపట్టాలి. మళ్ళీ ఆ సింగర్స్ దంపతులు వచ్చి సాక్ష్యం చెప్తారు. రమేష్ గారు సాక్ష్యం. నాకు
రోజు అనుకున్నాను వస్తానని. ఎందుకంటే పోయిన సంవత్సరం అందరూ అడిగారు ఎప్పుడు రావట్లేదని. నేను ఈ సంవత్సరం అనుకున్నాను వస్తామని, చర్చికి వెళ్దాం, ఇంకొకసారి చూద్దాం వెళ్దామని అనుకున్నాను. అలా అనుకుని 40 రోజులు నేను అనుకుని మానేశాను. ఏడుదలన్నీ ఏం చేయగలదు మానేశాను, ఉన్నాను. నాకు దేవుడు నాకు ఈ 40 రోజులు చాలా ఇచ్చాడు. కానీ నేను అవి వెళ్ళలేకపోయాను. చర్చికి రావాలి అని చెప్పేసి నేను క్యాంపులు చాలా క్యాంపులు వెళ్ళాలి. ఆ క్యాంపులు మానేసి దేవుడే వల్ల ఏసో ఇచ్చాడేమో ఆ మనిషి నాకు ఆర్గ్యుమెంట్ ఇక్కడ నాకు 40 రోజులు చెప్పాడు. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే నా వారం కూడా ఇక్కడ లోపలే నేను చాలా దూరం వెళ్ళినా దేవుడు ఇస్తాను నేను చర్చికి రావాలని. అయినా నాకు ఆ దేవుడు బాగా చేశాడు. ఇచ్చిన సాక్షి చివరిగా నిర్మల గారు వచ్చి మాట్లాడతారు. ఆవిడ సాక్ష్యం క్లుప్తంగా చెప్తారు. అందరూ జాగ్రత్తగా ఉన్నారు. ఫిబ్రవరి నెలలో ఆల్రెడీ అయింది కదా. అది ఆల్రెడీ ఫస్ట్ రోజే అనేసి బాగలేదు. గ్యాస్ట్రిక్ చాలా ఇక్కడ గ్యాస్ట్రిక్. అప్పుడు ఆల్రెడీ సాక్షి చెప్పాను. సాక్షి చెప్పిన తర్వాత నేను అనుకోను ఒక మాట అనుకోను మనసులో. ఎందుకంటే ఏంటో బతికి చర్చికి రాకపోయినా వారికి ఒకసారి వస్తాడు ఒకసారి రాడు. కానీ 40 అయిపోయినా ఏవైనా బిడ్డలకు ప్రార్థన మేలు చేసే ప్రభు నా భర్తకి 40 దినాలు తీసుకొస్తానని నేను తీసుకొస్తాను, నాకు అలాగే సాయం చేయ ప్రభు అని అనుకున్న మనసులోన. కానీ 6 ఏప్రిల్ దేవుడు నాకు ఎన్ని కార్యాలు చేశాడంటే ఆ రోజు ఫిబ్రవరి నెలాఖరులండి. మార్చి 5 ప్రార్థన ఒక ప్రార్థన స్టార్ట్ అయ్యి కదండి. అయితే నెలాఖరు నుండి రమేష్కి 10వ తారీఖు వరకు ఫైనాన్స్ లేదండి. అయితే రమేష్ ఫస్ట్ మా ఏప్రిల్లో నేను 40 దినాలు ప్రేయర్కి వస్తాను అనుకోను. నాకు ఏటి ఆటంకం అన్నాడు. బాబుని భయపడకు, దేవుడు గొప్పడు, ఆయన చేసిన కార్యం కంటి కనబడి చెవి కనబడవు, ఏమి లేకపోయినా సరే ఏదో ఎంత మొత్తం భయపడకు, ఏదో ఆలోచన దేవుడు చూస్తున్నాడు. అయితే మేము 10 రోజులు అంటే పని లేదు, అసలు పని లేదు. ఇంటి కట్ట మేము టీవీ కట్ట కొనుక్కున్నాం, 4,000 కట్ట. ప్రభు మాకు ఎవరు సాయం చేయరు, ప్రభు ఎవరు సాయం చేయగలరు, మనుషులు అడిగి ఎవరికైనా నువ్వే నాకు సాయం చేయాలనండి. రమేష్ అంటే అలాగే ఎందుకు ఉపాస ప్రార్థన నేను వంటాను అనుకోను, అసలు అనుకోకూడదు అనుకోను. కానీ దేవుడు ఎలాగా ఏదో స్వాగతంలో గంటలు చేస్తాయి బాబు అలాగ అనుకు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పనులు లేకపోతే పర్లేదు, మన దగ్గర ఏది వస్తువు ఉందో ఆ వస్తువు అమ్మి చింతద్దాం టీవీ బిల్లులు కడతాం. అందరూ భయపడక, అసలు నువ్వు భయపడకు, నీకు బాగోదా అన్నానండి. అయితే అంటే దేవుడు అది సంఘం ఆ రోజు పౌరుల కోసం వాకింగ్ చేస్తుందంటే ఆ రోజు రమేష్కి ఇంటికి వెళ్ళాక చట్టం వాక్యం బాగా చెప్పి చట్టం వాక్యం చెప్పింది అనుకోని ఆ రోజు రాత్రి ఉదయం పౌరులు మనసు కల్లా నాకు ఆకలి మీకు నాకు గర్వం ఉంది, పాపం ఉంది. కానీ ఇప్పుడు ఏది నాకు ఆట మనసు దేవుడేమో అని అడుగుతాను. నేను నాన్ వెజ్ మానేస్తాను, మందు మానేస్తాను, 40 రోజులు కూడా దేవుడు చనిపోస్తాను అని మనసులో అనుకున్నాను సార్. అలాగే నిజంగా దేవుడు చిత్తం, దేవుడు ప్రభు గొప్ప కార్యం చేశాడు. అసలు 1 రోజు నుంచి లేకపోతే ఉండలేడు రమేష్, మందు లేకపోయినా ఉండలేడు. కానీ దేవుడు ప్రభుని బట్టి ఎన్ని కార్యం చేశాడంటే 40 రోజులు రమేష్ నాన్ వెజ్ మానేశాడు, మందు మానేశాడు, 40 రోజులు ప్రార్థనకు వచ్చేవాడు. ఇక నన్ను తిన్నాడు. ఏడుపల్లి 7 నెలలు అయింది అయ్యేదనేసి ఏడుపాలు అలాగంటావు, నీకోసం కదా నేను ఉన్నాను, వాళ్ళకి ఏదైనా టీకా నెట్టమంటావు ఏమంటే పర్లేదు వెళ్ళిపోవచ్చు కదా, అలా ఎందుకు నువ్వు వెళ్ళిపోయాడు. కానీ దేవుడు నా భక్తిని ఎంతో మార్చాడండి. ఇంకా నా భక్తి ఏ ఆటమ్మా ఆ రోజు నుండి ఆలస్యం గ్యాస్ట్రిక్ అది ఏ బలహీనత రాలేదు. నేను ఇప్పుడు వారకూడదు. దేవుడు భక్త ఎన్నో కార్యాలు చేసి మేలు చేశాడండి. ఇంకా నా భక్త కూడా నేను కూడా ఇంకా దేవుడు అలా ఉండాలి అని దేవుడు దీవించుగాక. చాలా చక్కగా పాటలు పాడారు, చక్కగా సాక్ష్యాలు చెప్పారు. చివరగా మా ఆత్మీయ తల్లిదండ్రులు వచ్చి మనకి ప్రార్థన చేస్తారు. మీరు ఆయన దినేష్ చెప్తావా? చెప్పండి, చెప్పు పర్లేదు.
చివరిగా పాస్టర్ గారు పాస్టర్ గారు వచ్చి మనకి ఆశీర్వాదంతో పంపిస్తారు. ఏది తీసుకుంటే బాగుంది పాస్టర్ గారు వచ్చి క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. మీరు కూడా జంటగా పాస్టర్ గారు పాడాలి, ఎదురుగా పాడాలి, గొప్ప పాడాలి. ఇష్టపడదా ఇలా మమ్మల్ని ఎదిరించడం బాగాలేదు. మాకు చెప్తే మీరు అన్న ప్రాక్టీస్లు అయి పాడారు. మాకు ఏ ప్రాక్టీస్ లేకుండా మాకేం అక్కడ చూసాను మా ఇంట్లోకి రావాలి కదా. ఏ పాట మీ పాటలైనా సంతోషిస్తాను. మాకే పాట గుర్తు రాలేదు. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని నమమును. భజన చేయుచు భక్త పాలక ప్రాస్తుతింతుని నమమును. రుచినమునపై జయమునిచ్చిన విజయుడా భక్త బాలక ప్రాస్తుతింతుని
రక్షణలోకి రావాలంటే 100కి 5 పాలు కృషి ఉండరా, కృషి. ఒక రక్షణ మనం ఒక ఆత్మను ప్రార్థించాం, ప్రభావం ఈ దినాల్లో ఏదో ఒక ఆత్మ సిద్ధపాటు చేయండి రక్షణ వాడి అని మనం ప్రార్థన చేశాం కదా. ఒక ఆత్మ రక్షణ రావడానికి 5 పాలు 100కి అవసరం. రక్షణ తీసుకున్న తర్వాత వాళ్ళు స్థిరంగా ఉన్నారంటే 95 పాలు అవసరం అండి. వాళ్ళు కూడా ప్రార్థన చేయాలి, విగ్రహం చెప్పారు మాట. ఇప్పుడు మన రక్షణ తీసుకోవడం కాదు, వాళ్ళ కొరకు మన సంఘం అంతా ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ఎంత భారంతో ప్రార్థన చేయాలి. వాళ్ళు స్థిరంగా రక్షణ ఉండాలి, వాళ్ళు దేవుని మహిమాన్ని జీవించాలి, ఇంకా వాళ్ళు అనేక మందికి ఆశ ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, సంఘంలో వాళ్ళన్ని మీద సహకారం ఉండాలి. అప్పుడు అయ్యో ఈ సంఘం చాలా బాగుంది, మరి నాకు భక్తి తీసుకున్న తర్వాత ఎంతో చక్కగా ఉన్నా, నేను దేవుడు దీవించి ఆశ్రయించాడు, ఈ సంఘంలో ఎప్పుడు వేసే రాని కొరకు ఉంటాను అన్నట్టు మనసు రావాలంటే వారి కొరకు ఏం చేయాలి, మనము ప్రార్థన చేయాలి. కృషి 95 పాలుట విలీనం చెప్పారు. పెట్ట కొరకు ఏం చేయాలమ్మా, ప్రార్థన చేయాలి. మన కుటుంబంలో చేరాలి కాబట్టి అన్యోన్యంగా వారి గురించి మనం భారం కలిగి అది. తర్వాత ఇంకొచ్చిన విషయం ఏంటంటే, మరి దినం ఏ దినం మనకి మట్లాది వారం. ఈ మట్లాది వారంలో మనం గమనించినట్టు ఏంటంటే, చెప్పాను కదా, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్తలో ఈ పాయింట్ ఉంటుంది. అమ్మగారు చెప్పినటువంటి విషయం, ఆయన యెరూషలేముకి వెళ్ళినప్పుడు ఆ దేవాలయం ఉండే ఆసక్తి బట్టి ఆ యొక్క వ్యాపారం తగ్గిసి నా యొక్క తండ్రి గృహం వ్యాపార గృహం చేస్తారని చెప్తాడు. యోహాను సువార్త మాత్రం గొప్ప రాస్తారండి. ఆయన ఒక మాట చూడండి, 69:7 వచ్చారు. 69:7 వచ్చారు కీర్తన రాస్తారు. 69:7 వచ్చారు. నీ నిమిత్తము నేను నిందనొందిన వారినైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖంలో కప్పెను. నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి 69:7 కదా, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి 69:7 సరే నీ ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది. చాలు, నీ యొక్క ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించున్నదని కీర్తనకారుడు రాస్తాడు. ఇంటిని కూర్చుంటే దేవుని యొక్క గృహం, దేవుని ఇల్లు అంటే మందిరం. ఆశ భక్షించుందంటే అంటే దేవుని మందిరం పాడైపోయినప్పుడు వ్యాపార గృహంగా లేకపోతే అన్య స్థలంగా దేవుణ్ణి ఆరాధించేస్తారు. అనేక మంది అన్యజనులు దేవుని స్తుతించి ఆరాధించే స్థలాన్ని వాళ్ళు ఏం చేశారంటే ఒక వ్యాపారంగా చేశారు. అది పాపం వచ్చి దేశంలో గారు అది కీర్తనకారుడు రాసినటువంటి ఆ యొక్క ప్రవచన వాక్యం కదా, అది శిష్యులు గమనించారు. నీ ఇంటిని కూర్చుని ఆసక్తులను భక్షించున్నది ఆ భక్తులు ఆ ప్రవచనం బట్టి యేసుకి ఎంత ఆసక్తి శిష్యులు అన్న మాట వాళ్ళకి వచ్చేది. దేవుడు ఆసక్తి, దేవుడు ఆసక్తి. యేసుక్రీస్తు ప్రభువులో ఏముందో ఆసక్తి. ఆసక్తి దేవుని మందిరంలో మరి పరిశుద్ధం ఉండాలి, దేవుని ఆరాధించాలి, దేవుని సేవించాలి, అనేక మంది అన్యజనులు దేవుని వినాలి, ఏసే తెలుసుకోవాలి, ఏసే తెలుసుకోవాలి. ఆసక్తి, ఏసే అంత ఆసక్తి ఉందండి. అప్పుడు ఆసక్తి మనం ఉండాలండి. దైవజనుడు చెప్పారు, ఇదిగో 40 దినాలు మనం కూడుకొని, మరి దేవుడు ఎంతో చక్కగా మనకి 40 సహాయం చేసింది కాబట్టి అందరూ కూడా కూడుకొని దేవుని స్తుతిద్దాం, దేవుని ఆరాధిద్దాం. మరి చక్కని అందరూ కూడా జంటలు పాటలు పాడి మహిపడతాం, ఆ ఆనందం దేవుని చూద్దాం అని అన్నప్పుడు బిడ్డ ఎంతో ఆసక్తిగా ఎంత చక్కగా పాటలు పాడారండి. ఆసక్తి, అది ఆసక్తి లేకపోతే పాడతారా? ఏంటి అది ప్రాక్టీస్. ప్రతి ఒక్క ఆరాధన ప్రాక్టీస్ చేయండి అని చెప్పారు దైవజనుడు. ఆసక్తి అండి. పాడుతాం, దేవుని సేవలు చెప్పారు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రాక్టీస్ ఆసక్తి అండి. ఆసక్తి లేకపోతే పౌలు ఎంత ఆసక్తి ఈ ఉదయం బాప్తీసం ఉన్నాడు,
పాట పాడేట్టు అంత ఆసక్తి ఉండవు. ఆసక్తి చాలా ప్రాముఖ్యమైనది. యేసయ్య ఎంత ఆసక్తి లేకపోతే ఆయన అన్ని విషయాలు ఆసక్తి యేసయ్యను మనం చూస్తాం. ఆయన చారిత్రక ఆసక్తే. యెరూషలేములో అనేక మంది ఆ యొక్క యెరూషలేముకి పండగకి వెళ్ళేవారు. అలాగే యేసయ్య కూడా ఆసక్తిగా వెళ్ళేవారు. నేను దేవుని కుమారుడు కదా అనుకోని ఆయన ఆగిపోలేదు. యెరూషలేములో పండగ ఎప్పుడైతే ఇశ్రాయేలు చేసేవారు అక్కడికి వెళ్ళేవారు ఆసక్తిగా. ఆ పండుగలో పౌరపములు పొందేవారు. ఆ పండుగలో మరి అనేక చూడటానికి అనేక దృశ్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా దేవుని మందిరంలో ఉంది. మరి దేవుని సేవకులతో కలిసి ప్రశ్న వేస్తూ జవాబిస్తూ ఇలా ఆసక్తి చూపించడం చూస్తాం. అన్ని విషయాలు యేసయ్యకు ఆసక్తి మనం కనిపిస్తాయి. అంటే తర్వాత ఆసక్తి ఏంటంటే ఒక న్యాయంగా ఉండడంలో ఆసక్తి ఆయనకి. ప్రభుత్వానికి పన్ను కట్టాలంటే పన్ను కట్టడానికి డబ్బు లేనప్పుడు అది కూడా ఆసక్తే. అంటే 9 కేజీ ఒక చేప పట్టండి షెకెల్ అందులో ఉంటాయి, అది మనం కట్టిద్దాం అంటే ఆసక్తి. గవర్నమెంట్ విషయం కూడా ఆసక్తి. గవర్నమెంట్ వారు కూడా మనకు కట్టవలసినటువంటి పన్నులైనా ఎలక్ట్రికైనా అవి లేకపోతే ఆసక్తి లేకపోతే ఎలా అవుతుంది? ఇప్పుడు కరెంట్ బిల్లు వచ్చినప్పుడు పన్నులు ఉన్నాయి, అవన్నీ మనం ఆసక్తి చూపించాలి. మన యేసు అన్ని విషయాలు ఆసక్తి అన్నది కదా అని అనేసారా? వెళ్ళి నువ్వు సముద్రంకి వెళ్ళి ఒక చేప పట్టు, అందులో 2 షెకెలు ఉంటే అది తీసుకొచ్చి పన్ను కొట్టుకుని చెప్పేసి అనేక విషయాలు ఆసక్తి మనం చూస్తాం యేసులో. మరి ఈ దినం ప్రత్యేకంగా ఆయన చెరుకోవడానికి మట్లాయన యెరూషలేము వచ్చినప్పుడు ఆ యొక్క ఆసక్తి చూడండి. ఆయన ఆలయం పవిత్ర సర్వజనుడికి అన్ని జనుడికి ప్రార్థనా మందిరం అటువంటిది చాలా చక్కగా ఉండాలి. అంటే మందిరం అంటే ఏంటంటే చూడండి, యెరూషలేము అంటే మన హృదయం ఆసక్తి. మన హృదయమే ఆయన మందిరం. మన హృదయం పవిత్రపరచుకునే ఆసక్తి ఉండాలి. ఈ భయంకర దినాల్లో మన హృదయం అన్నింటే హృదయము చాలా భారమైంది, వ్యాధి కాదు. అంచేది హృదయాన్ని ఆసక్తిగా చూసుకోవాలి మనం. ఈ హృదయం ఏ చెడు కూడా రాకుండా ఎప్పుడు కూడా పవిత్రంగా ఉంచుకోవాలి హృదయాన్ని. ఏ చట్టాలు రాకుండా ఉంటే అది మనకు ఎంతో క్షేమం. ఆసక్తి యేసయ్యటువంటి ఆసక్తి చూపించిన దేవుడు. అలాగే మనం కూడా ఈ లోపల జీవించినప్పుడు దేవుని పనులు, దేవుని కార్యాలు, దేవుని సేవించట్లు అన్నింటిలో ఆసక్తి. ఒక పాట నేర్చుకోవడం ఆసక్తి ఉండాలి. ఒక దేవుని శుద్ధిని ఆసక్తి ఉండాలి. దేవుని పరిశీలన ఆసక్తి ఉండాలి. ఏ విషయం ఆసక్తి లేకపోతే ఏ పని చేయడం. యేసయ్య ఎంతో ఆసక్తి కాదు. 3 సంవత్సరాలు దేవుని సేవలు ఎంతో ఆసక్తి ఉంది. దేవుడికి ప్రియమని పెట్టుకున్నాడు. అందుచేత మనం కూడా ఆసక్తి కలిగి యేసయ్య నేర్పిన విషయం ఆసక్తి కలిగి మనం సాగిపోయినప్పుడు దేవుడు తప్పకుండా మన పట్ల కార్యక్రమం సంఘం మేము దీక్ష రాసిస్తాం. దేవుడు చక్కగా పాడలేదు. ఈ సమయం దేవుని సేవలు చెప్పినప్పుడు ఎంతో ఏకీపించాలి. మీకు ఆసక్తి లేకపోతే రాదు కదా. దేవుడు మీకు ఆసక్తి దేవుని చూపిస్తున్నాడు. మీరందరూ కూడా దేవుని జీవించగలగా ప్రార్థన చేస్తున్నామండి. దేవుడు ఎంతగా 40 రోజులు కూడా ప్రార్థనలో ఏ రోజు కూడా ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా జరిగించాడు. 40 రోజులు పండుగ మనకి. 40 రోజులు కదా పండుగ కదా. 7 అయ్యేసరికి ప్రార్థనకి వెళ్ళిపోవాలి. పండుగ అయిపోయి అంటే ఇప్పుడు బాధగా ఉంటుంది కదా. అవునా? ఎప్పుడో ఆదివారం కనబడతారు అందరూ. ఈ వారం ఉందిలే శుక్రవారం వరకు ఉన్నాయి. కానీ చెప్తున్నాను ప్రార్థనలో రోజు కనబడేవారు, రోజు కలుసుకునేవారు. ఇప్పుడెప్పుడో అయిపోతే ఆదివారం కూడా వస్తున్నారు చూడలేదు, చూసుకోలేదు. ఈ సావాసము దొరకదు, కష్టమైపోతుంది. కష్టమైపోయి మన మనసులు కూడా వేరే రకంగా అయిపోతాయి. ఇప్పుడు అందరూ ఇక్కడ ఉండడము ఒకే మనసుతో సంతోషంతో ఆనందం బొద్దులేసి ఏ వాక్యం చెప్పారో రాసుకోవడం, ఏ పాట పాడమన్నారు, నన్ను నడిపించి చూపించారు, నా పాటలేంటి నీ పాటలేంటి, ఇదే చక్కగా జరిగినందుకు దేవుడికి గొప్ప వందనాలు చెల్లించుకునే సమయము. అందుకే నేను చెప్తున్నా కదా, ఈ సమయం చాలా విలువైనదని. కనుక ఈ సంవత్సరం అంతా దేవుడు మళ్ళా కాల్చి కాపాడి మళ్ళా వచ్చి ప్రార్థనకి మరింత ఉద్యోగం మనం అందరము బలపడి నిజంగా
రమేష్ పాడిందంటే నిజంగా చాలా సంతోషం. పౌలు 2-3 సార్లు ప్రశంసకులు పాడాడు మా పౌలు, కానీ రమేష్ పాడాడు చక్కగా. నిజమే, ఆ తల్లి నీవే అనేది గట్టిగా అయితే కళ్ళ నీళ్ళు వచ్చాయి. ఆ తల్లి నీవే తండ్రి నీవు అంటే కళ్ళ నీళ్ళు వచ్చాయి. చూశాను అంటే ఆ హృదయంతో పాడాడు చాలా చక్కగా. మీరందరూ దైవ సేవకులకి కూడా ఎంత చక్కగా ఒబీడియన్స్ అయ్యి దేవుని స్తుతించు. అన్నీ కూడా ఎందుకంటే దేవుని స్తుతించుటాకే, దేవుని మహిమపరచుటాకే. కనుక అందరికీ వందనాలు చెల్లిస్తూ దేవుని అందరినీ బాగా దీవించును గాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తి గల దేవ నీకు వందనాలు ప్రభు. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నువ్వెంత ప్రేమ గల దేవుడు. నీకు ఎవరినైనా వాడుకోగలవు, ఎవరినైనా నిలబెడతావు, ఎవరినైనా గెలిపిస్తావు, ఎవరినైనా వాడుకుంటావు ప్రభు. నేను నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, ఎలాంటి వారినైనా నువ్వు వాడుకునే గొప్ప దేవుడు తండ్రి. నీకు వందనాలయ్యా. ఏమిచ్చి రుణము తెచ్చగలము, ఏం చేసి నిన్ను పొగడగలము ప్రభు. 40 రోజుల ప్రార్థనలో ప్రభు మమ్మల్ని అందరినీ నిలబెట్టావు ప్రభు. మమ్మల్ని అందరినీ సన్నిధిలో వాడుకున్నావు. ఒక పాత్రగా ప్రతి ఒక్క బిడ్డని వాడుకున్నావు తండ్రి. నడిపించేవారుగా, వాక్యం చెప్పేవారుగా, నేను స్తుతించేవారుగా ప్రభు. బలహీనమైన మేము ఎందుకు పనికిరాని మమ్మల్ని వాడుకున్నావు, నిలబెట్టుకున్నావు తండ్రి. ఎంత చక్కగా 40 రోజుల ప్రార్థనలో చక్కగా జరిగించుకున్నావు తండ్రి. నీకు వందనాలు వందనాలు. ఎన్ని వందనాలు చెల్లించినా నీ రుణము తీర్చలేము ప్రభా. ఈ సమయం ఎక్కడ దొరకదు తండ్రి, ఇలాంటి సమయం ప్రభా. లోకం అయితే భయంకరంగా ఉంది తండ్రి, భయంకరమైన పరిస్థితిలో ఉన్నది లోకము ప్రభా. ఇలాంటి లోకముల మమ్మల్ని అందరినీ 40 రోజులు నీ సన్నిధిలో నిన్ను స్తుతించుటకు ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలు బట్టి నీకు వందనాలు 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 తండ్రి. కూడి వచ్చి ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి. మన ఈ సావాసము మేము విడిచిపోకుండానైనా ప్రతిదినము కలిసి ప్రార్థనలో ప్రభా నేను స్తుతించే భాగ్యము దయచేయండి. మాకున్న ప్రార్థనలన్నీ కూడా ప్రభా మేము విడువక ప్రార్థనలోనైనా సన్నిధిలో కనబడి నేను మరుపరిచే భాగ్యము దయచేయండి. నాయన వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి ప్రభా. రాలేని బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో. ఎన్ని నిమిత్తం రాలేకపోయారో, ఏ సమస్య ఏ శోధన బిడ్డలు అడ్డిందో మాకేంటి తెలియదు నాయన. వారిని విడిపించి నీ సన్నిధి నడిపించండి ప్రభా. నీతో కలిసి సంతోషించే వాక్యం బిడ్డలకు దయచేయనా. నువ్వు రేపు నాయన పరిశుద్ధ వీక్లో తండ్రి నువ్వు మా కొరకు నాయన శ్రమ అనుభవించిన దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా నాయన మీ సన్నిధిలో కనబడుటకు సహాయం చేయండి. నేను భయపరచుటకు సహాయం చేయాలి. ఇది నా ముగ్గురు బిడ్డలు నాయన రక్షణ పొందారు ప్రభా. 40 రోజులు శ్రమ ప్రార్థనకి ప్రభా ఒక 3 ఆత్మలు ఇచ్చావు తండ్రి. అయ్యా రక్షణ తీసుకోవడమే కాదు గంటల్లో కొనసాగుటకు ప్రభా బిడ్డలకి శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని, ఆత్మశక్తిని, ధైర్యాన్ని దయచేయమని బిడ్డలు నీలో నడవాలి ప్రభా, నీతో నడవాలి ప్రభా. బిడ్డలు పట్టుకో తండ్రి, ఆత్మలో పట్టుకోండి ప్రభా. నీతో నడువులకు సహాయం చేయండి, బలపరచండి, నడిపించండి ప్రభా. అని పట్టుకోమని అడుగుతున్నాం. వారి చుట్టూ నీ కంచి కాపుతాలను అనుగ్రహించమని అడుగుతున్నాం ప్రభా. ఏ దుష్టుల బిడ్డలో మొట్టకుండా నీ కంచి వేసి కాపాడమని అడుగుతున్నాం దేవా. స్తోత్రాలు ప్రభు. ఇంతవరకు మమ్మల్ని అందరినీ ఏకాత్మతో నడిపించిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ చిన్న ప్రార్థన కొద్ది ప్రార్థన పాదసని చేర్చుకొని మహిమ ఘనత ప్రభావం మీరే పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామములో వేడుకుంటున్నాను పరమతండ్రి. ఆమేన్. మీ నామము పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమిపైనుండుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్థులను క్షమించిన ప్రకారం క్షమించండి. మమ్మల్ని శోధనకు కాకిని తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నిరంతరం ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు ఆయన ప్రేమించడం ముఖ్యంగా ఇద్దరు ముగ్గురు బిడ్డలు బాప్తిస్మం పొందిన ముగ్గురు బిడ్డలకు మరి యొక్క ఆరాధన కార్యక్రమం నడిపించిన ఎవరికందరికీ నాయన మా తల్లి పాటల పైన అందరికీ మా తల్లి మిషన్కి వచ్చిన ప్రతి ఒక్కరికి సాక్ష్యాలు చెప్పిన ప్రతి ఒక్కరికి ఇంకా ఈ బోధన జరిగిన కార్యక్రమాలకి ఆయన ప్రయత్నిస్తూ అన్నింటికి
సదా తోడై ఉండు కాక. ఆమేన్. ప్రవేశ రక్తమే జై, ప్రవేశ రక్తమే జై, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.